తీసుకుంటే ఎంత వస్తుందో అంత కస్తూరి మేతి వేస్తున్నా. ఇలా నలిపి వేసేసుకోవాలి. బాగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. మూత తీసి చూస్తే ఇంకా కొద్దిగా ఉడకాలండి. కొద్దిగా దగ్గరికి అయ్యి ఆ టమాటో గుజ్జు అంతా చిక్కగా రావాలి. ఇంకా మరలా ఇంకొక 5 నిమిషాల తర్వాత చూస్తే బాగా దగ్గర పడింది. ఆయిల్ కూడా తేలుతుంది కొద్దిగా. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేద్దాము. వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇది ఉదయం మిగిలిన అన్నంతో నైట్ చేసుకోవచ్చు. నైట్ మిగిలిన అన్నంతో మార్నింగ్ కూడా మళ్ళీ ఇలా చేసుకోవచ్చు. టమాటా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.